వీటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్కు స్వాగతం. నా పేరు సాయి కుమార్. మనం బర్కత్పురాలోని పేషెంట్స్ హెల్ప్ డెస్క్ సంస్థ నిర్వాహకులు గిరిప్రసాద్ శర్మ గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సంస్థ గురించి విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఏ విధంగా మన ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది హాస్పిటల్స్కి? ఇప్పుడు గతంలో మనం 2020లో కరోనా పీరియడ్లో చాలామంది చాలా సేవా సంస్థలు డోర్ డెలివరీ ఇచ్చాయి, అట్లనే ఫుడ్ సప్లై చేసాయి, అన్ని రకాలు చేసాయి. అయితే ఇప్పుడు ఏంటంటే కరోనా పీరియడ్ తర్వాత కూడా హాస్పిటల్స్లో చాలా మటుకు ఆ కాస్ట్లీ ఫుడ్ ఉండొచ్చు, లేదంటే హాస్పిటల్ ఫుడ్ మేము తినము అని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ముఖ్యంగా మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పేషెంట్స్ హెల్ప్ డెస్క్ అని పెట్టాము. ఈ పేషెంట్స్ హెల్ప్ డెస్క్లో ఎలా ఉంటుందంటే మహిళలు ఎవరైనా హాస్పిటల్స్లో ఉండి వాళ్ళకి డబ్బులు ఉంటాయి, కారు ఉంటుంది, వెహికల్ ఉంటుంది, మనుషులు ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళి వంట చేసి తర్వాత క్యారియర్ తెచ్చి వీళ్ళకి పెట్టి మళ్ళీ ఇంటికి పోయి రావాలంటే బాగా ఇబ్బంది అవుతుంటుంది. సో అట్లాంటివి గమనించి మేము ఏం చేసామంటే వాళ్ళకి కావాల్సిన భోజనాన్ని నేరుగా అందించే ఏర్పాటు చేసామన్నమాట. ఎట్లయితే ఇంట్లో వండుతారో అట్లనే భోజనం ఇక్కడ వండి బర్కత్పుర పేషెంట్స్ హెల్ప్ డెస్క్లో వాళ్ళు మార్నింగ్ 7 గంటల లోపు మనకి మెసేజ్ పెట్టాలి. ఆ మెసేజ్ పెట్టంగానే వాళ్ళకి ఇన్స్టాంట్లీ మేము ఓకే అని చెప్తాము. ఆ తర్వాత 11:45కి వాళ్ళు మేము కన్ఫర్మ్ చేస్తామన్నమాట, మీ ఫుడ్ ప్యాక్ రెడీగా ఉందని. అందులో ఐటమ్స్ కూడా చట్నీ ఉంటుంది, రైస్ ఉంటుంది, పప్పు లేదా కూర ఏదైనా ఐటమ్, తర్వాత పెరుగు అన్నం కూడా ఉంటుంది. దాంతోపాటు అరటిపళ్ళు కానీ ఈ కమలా పళ్ళు కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి ఈ భోజనం అనేది జనరల్గా బయట దొరకదు. సో అది కూడా బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ భవన్లో మంచి వంటవాళ్ళని పెట్టి ఇక్కడి నుంచి తయారు చేస్తాం కాబట్టి శుచిగా, శుభ్రతగా, మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ డిమాండ్ వస్తూ ఉంది మనకు. సో ఈ మధ్యకాలంలోనే ఎక్కువ హాస్పిటల్లో ఏదైతే మెడికల్ క్యాంప్స్ పెడుతుంటారు కదా, వాళ్ళు కూడా అడుగుతారు. సో అట్లాంటి క్యాంప్స్ పెట్టాలి అంటే వాళ్ళు మాత్రం నామినల్ ఛార్జెస్ పే చేయాలన్నమాట. ఒక 30 రూపాయలు, 50 రూపాయలు అలాగా ప్లేట్. సో లేదు పేషెంట్స్ కావాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. పేషెంట్ నేము, అడ్మిషన్ నెంబరు, ఇది ఇన్పేషెంట్కి మాత్రమే. మనం ఎప్పుడైతే అవుట్ పేషెంట్లకు ఇచ్చామనుకోండి, అది ఎందుకు మిస్యూజ్ అవుతుంది అంటే హౌస్ పేషెంట్స్ మార్నింగ్ 7 గంటలకు మనకు మెసేజ్ పెడతారు. సో వాళ్ళు వితిన్ 11 o'clock లోపు ట్రీట్మెంట్ అయిపోయో, లేకుంటే డాక్టర్ వెళ్ళిపోయో, లేదా వాళ్ళకి వేరే దగ్గర అపాయింట్మెంట్ ఉండో, ఇట్లా జరిగినప్పుడు ఆర్డర్ పెడతాడు, అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో అట్లాంటి సమయంలో ఈ భోజనం వృధా అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఇన్పేషెంట్లకు మాత్రమే ఈ పేషెంట్స్ హెల్ప్ డెస్క్ బర్కత్పురా నుంచి నేరుగా అందించడం జరుగుతుంది. ఎలా రీచ్ కావాలి మిమ్మల్ని? రీచ్ అనేది ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ మీల్స్ టు పేషెంట్స్ అని. ఏ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ ఐదర్ ప్రైవేట్ ఏదైనా సరే, ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ నేము, అడ్మిషన్ నెంబర్, అటెండర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈ 4 మాకు పోస్ట్ చేయాలి. అయితే కొంతమంది ఏంటంటే ఇక్కడ మరి ఎలా సప్లై చేస్తారు ఏంటని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ తయారు చేసిన భోజనం ఇప్పుడు సపోజ్ ఇది బర్కత్పుర, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ నుంచి వాడు తీసుకోవాలనుకుంటే కేవలం 30 రూపాయలు మాత్రమే ఛార్జ్ ఉంటుంది. ఏది ర్యాపిడో ఛార్జెస్. వాళ్ళు 2 వీలర్ వాళ్ళ మొబైల్లో నుంచి చేసుకుంటారు. ఆ ర్యాపిడో రైడర్ ఇక్కడ మన దగ్గర నుంచి పికప్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ 30 రూపాయల్లో
ఒక పేషెంట్, ఒక అటెండరు, ఒకవేళ ఎవరైనా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు లేదా పక్కన ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ముగ్గురికి భోజనం వెళ్తుంది. సో అప్పుడు 30 రూపాయలు ముగ్గురి కంటే 10 రూపాయలు ప్లేట్ పడినట్టుగా. సో మీకు అత్యంత తక్కువ ధరలో, అంటే మాకు కూడా గట్టరవి ర్యాపిడోలో తీసుకుంటారు. మేము ఎలాంటి రుసుములు పెట్టలేదు, ఎలాంటి డబ్బులు తీసుకోము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయోధ్య శ్రీరామచంద్ర స్వామి ప్రసాదంగా ఇది తయారు చేసి పంపుతున్నాము. ఇందులో ఏంటంటే ఇంకొకటి కొంచెం దూరంగా ఉంది, పంజాగుట్ట నిమ్స్ కానీ లేదా కేర్ బంజారా హిల్స్ కానీ ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి కానీ ఇట్లా దూరం ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, 200 రూపీస్ అవుతుంది అనుకోండి అప్రాక్సిమేట్లీ ఇక్కడి నుంచి. సో అప్పుడు ఏం చేస్తాము, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ అట్లా దాని దగ్గర 2, 3 లేదా 4కి ఆర్డర్ బుక్ చేసుకోమని వాళ్ళకే చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, 200లో 4కి భోజనాలు వెళ్తాయి. 50 రూపాయల భోజనం అక్కడ దొరకదు, హైలీ ఇంపాసిబుల్. రెండోది క్వాలిటీ ఉంటుంది. కాబట్టి చాలామంది మాకు ఫోన్లు చేసి మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి ఇక్కడ ఒకటి గమనించాలి, ఉదయం 7 గంటల లోపు ఏ మెసేజ్ వచ్చినా కూడా మేము రిసీవ్ చేసుకొని వెంటనే వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తున్నాం. తర్వాత మీరు 11:45కి మేమే మీకు కాల్ చేస్తాం. అదర్వైజ్ వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తాం మీ ఫుడ్ రెడీగా ఉందని. ఆ సమయంలో మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆ ర్యాపిడో వాళ్ళకి మేము ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ సర్వీస్ ఇలా కొనసాగుతూ ఉన్నదన్నమాట. అసలు మన టైమింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎలా ఆలోచన వచ్చిందంటే ఈ సంస్థ ద్వారా ఇలా ఫుడ్ ఫ్రీగా ఇవ్వాలని, ఈ యొక్క మా అంటే ఎలా? అదే నిజమే. ఇట్లాంటి సమయంలో ఏంటంటే మనకు ఎలా ఇవ్వాల్సి వచ్చింది, కొంతమంది ఫ్రెండ్స్ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. సో వాళ్ళకి నేనే తీసుకెళ్ళా, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. అక్కడ ఒక్కొక్కసారి ఆ అట్మాస్ఫియర్ చూస్తే అక్కడ క్యాంటీన్ కూడా సరిగా లేదు. అండ్ భోజనం చేయాలి అంటే వాళ్ళ ఆటోలో 2 కిలోమీటర్లు పోయి తిరిగి రావాలి. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ 250, 300 కూడా ఉంది భోజనం. మామూలు మెస్సులు దొరకడం తక్కువ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని పేషెంట్ దగ్గర ముఖ్యంగా అటెండర్ ఉండకుండా ఆయన హోటల్ పట్టుకుని తిరగాలి 1-2 గంటలు అంటే పేషెంట్కు డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడు ఏంటి అనేది ఇబ్బంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న చోట్లోనే భోజనం అందించాలనేది ఇది మెయిన్ కాన్సెప్ట్. సో రెండోది ఏంది, మహిళలు ఇంటికి పోయి వంట చేసి మళ్ళీ తీసుకురావాలి, వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మటుకు అటెండర్లు మహిళలే ఉంటారు. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఎవరు ఇబ్బంది పడ్డా మహిళలే ఉంటారనమాట. లేదు మహిళలే పేషెంట్గా ఉన్నా కూడా ఇంకొక మహిళ ఆమెకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అతి తక్కువ, అంటే వాళ్ళు కేవలం ర్యాపిడో ఛార్జెస్ పే చేసుకుంటే ఆ ఛార్జెస్లోనే మేము ఫ్రీగా భోజనాలు అందిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. అయితే కొంతమంది రాత్రి లేదా అని అడుగుతున్నారు, నైట్ డిన్నర్. అయితే ఇది షార్ట్లీ బహుశా ఈ మార్చిలో నైట్ డిన్నర్ కూడా అందించే ఏర్పాట్లు తయారు చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే నైట్ ఒక్కొక్కళ్ళు అల్పాహారం అంటారు, కొంతమంది అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చపాతీ తినాలి, ఇడ్లీ తినాలి అట్ట ఎన్ని రకాల వంటలు చేయరు. కాబట్టి నైట్ డిన్నర్ ఎలా మెనూ ఎలా చేయాలనేది నేను ప్లాన్ చేస్తున్నాను. అది షార్ట్లీ తప్పకుండా నైట్ కూడా పెరుగన్నం అండ్ లేకుంటే వాళ్ళకి ఏమైనా చపాతీనా పుల్కానా కర్రీనా అనేది చూసి తప్పకుండా నైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేస్తాము. అయితే ఇప్పుడు మధ్యాహ్నం పంపుతున్న భోజనంలో వాళ్ళకి వైట్ రైస్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అట్లనే సేమ్ టైం ఒక పుల్కా ఉంటుంది. దానికి తోడు 1-2 పండ్లు కూడా ఉంటాయి, ఏది కమలా పండు కానీ అరటి పండు కానీ ఇట్లాంటివి. సో ఒక సోదరభావంతోనే ఏ పేషెంట్ అయినా ఇప్పుడు ఇక్కడ ఓవైసీ హాస్పిటల్ నుంచి కూడా వచ్చినాయి ఆర్డర్లు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ నేను 1 మ్యాన్ ఆర్మీ, నాకు ఎలాంటి బాడీ లేదు, ఏ నిర్ణయమైనా నేనే తీసుకుంటాను. కాబట్టి ఎవరు ఫోన్ చేసినా నేను ఈజీగా రిసీవ్ చేసుకుంటున్నా. ఓవైసీ హాస్పిటల్లో కూడా ఇంకొకటి, ఈ మధ్యకాలంలోనే ఉర్దూ పేపర్లో కూడా మన సర్వీస్ గురించి రాశారు. చాలామంది సోదరులు కూడా ఫోన్ చేసి చాలా బాగుందన్నారు. సో ఇట్లాంటి సర్వీసు ఇంకా ఇంక్రీజ్ చేసి ఎక్కువ హాస్పిటల్కి పంపే ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఎప్పుడు ఈ సంస్థను స్థాపించారు? మాది గ్లోబల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 2014లో స్టార్ట్ అయింది హైదరాబాద్. మెయిన్లీ ఏంటంటే ఓన్లీ బ్రాహ్మణ సేవా కార్యక్రమాల్లో 24 గంటల కార్యాలయం. ఇక్కడ ఫ్రీగా తులసీవనం అని చెప్పి ఒక బ్రాహ్మణ బాలికల విద్యా వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశాం.
ఇక్కడ ఫ్రీగా హాస్టల్ ఉంటుంది అమ్మాయిలకి, బ్రాహ్మణ్ గర్ల్స్కి. వాళ్ళు ఇంటర్ నుంచి పీజీ వరకు ఏదైనా చదువుకోవచ్చు అనమాట. సో ఆ చదువుకునే చదువులకు ఫీజు కడుతున్నాము, అట్లనే హాస్టల్ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాం వాళ్ళకి. సో ఆ సర్వీస్ ఒకటి. అట్లాగా బ్రాహ్మణ్ కమ్యూనిటీలో చాలా రకాలైన సేవలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆకస్మికంగా ఎవరైనా అంటే ఎవరు వెనక ముందు లేని బ్రాహ్మణులు చనిపోతే నేనే వెళ్ళి దాన సంస్కారాలు చేసినప్పుడు కూడా ఎవ్రీ మంత్ ఒకటో రెండో ఉండే ఉంటాయి. అట్లనే ఎవరు లేరు అంటే మాత్రం వాళ్ళకి శాశ్వతంగా ఆశ్రయం ఇస్తున్నాం. వాళ్ళు ఏంటంటే చాలామంది వయోవృద్ధులు ఒక పట్టాన సెట్ అవ్వరు ఎక్కడ, ఎందుకంటే వాళ్ళకు ఒకటే అలవాటు ఉంటుంది, బయటకు వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉండాలంటే అవ్వదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా నిజంగా నాకు ఎవరూ లేరు వెనక ముందు అంటే వెనువెంటనే మేము వాళ్ళని పిలిచి ఇక్కడ శాశ్వతంగా ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఏదైనా మందులు కావాలంటే ఇప్పిస్తున్నాము. ఇక్కడ టోటల్గా 17 మంది మహిళలు పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళని సోదరీమణులుగా చూసుకుంటూ వాళ్ళకి మందులు ఇస్తున్నాం. అట్లనే సేమ్ టైం వాళ్ళకి భోజనాలు, ఇక్కడ ఆశ్రయం కూడా ఇచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే ఒక సోదర భావంతో మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అంటే ఈవేళ రేపు సోషల్ మీడియాలో మన భావన ఒకటి ఉంటుంది, వాళ్ళు ఆలోచన చేసే విధానం ఒకటి ఉంటుంది. కాబట్టి మా భావన ఎప్పుడు సద్భావనతోనే ఉంటాం. వేరే వాళ్ళు ఒకరిటింకర మాటలు మాట్లాడినా కూడా నేను ఎక్కువ ఫీల్ అవ్వను, ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి వాడు ఏదో వాగుతాడు. సో ఇప్పుడు ఎవరైనా సేవ చేసేవాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఏమీ లాభం లేకుండా ఎందుకు చేస్తారంటారు. కానీ ఇవన్నీ చేసేవాడికి మాత్రమే అర్థమవుతాయి. కాబట్టి ఎవరు ఏం చేసేది ఏం మాట్లాడేది మనకు అనవసరం. ఈ సంస్థ 2014లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా మూత అంటే లాక్ చేయలేదు. 24 గంటలు సర్వీస్ ఇస్తున్నాము. అట్లనే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా నిజంగా వాళ్ళ పేషెంట్లు ఇబ్బంది ఉంది, హైదరాబాద్ తెలియదు అని ఎవరైనా పెద్దవాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఇక్కడ బ్రాహ్మణ భవన్లో 2 బెడ్లు కేటాయించి ఇక్కడే ఉంచి వాళ్ళకి హాస్పిటల్కి ర్యాపిడోలో ఏదైనా బుక్ చేసి పంపించడం, ఇక్కడ భోజనం అల్పాహారం ఇవ్వడం, వాళ్ళకి సర్వీసులు అందజేయడం అట్లాంటివి కూడా ఇక్కడ చేస్తున్నాం బ్రాహ్మణ భవన్ బర్కత్పురాలు. సేమ్ టైం ఇంకా చాలా సర్వీసులు ఉన్నాయి. అయితే ఒక సమస్య నా ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్య మా కుటుంబ సభ్యులకు వస్తే ఎలా స్పందిస్తారు ఏంటనేది చూసి అదే స్టైల్లోనే ప్రతి ఒక్కరికి స్పందన ఉంటుందన్నమాట. అయితే కొంతమంది ఏదో ఉదార స్వభావంతో నా దగ్గర ఏదో కోట్లు ఉన్నాయి పోగానే డబ్బులు ఇస్తాడనే ఆలోచనతో వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా భంగపాటు ఉంటుంది. నేను బేసికల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏం జరిగినా ఎప్పుడు ఏది జరిగినా నాకు వెంటనే వాళ్ళు మాట్లాడే దానిలోనే విషయం అంతా అర్థమవుతుంది. నిజాయితీగా ముందుకొచ్చి ఇబ్బందుల్లో ఉంటే అన్నీ నేనే చూసుకుంటాను. ఒకవేళ వాళ్ళు నా దగ్గర కావాలని ఏదో చేయాలని వస్తే మాత్రం ఖచ్చితంగా అదే లెవెల్లోనే వాళ్ళకి రియాక్షన్ కూడా ఉంటుంది నా దగ్గర. ఎందుకంటే నాకు డిస్టర్బ్ చేసేది అసలు నచ్చదు. కాబట్టి నా సేవల్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. చాలామంది పెద్దవాళ్ళు ఫస్ట్లో నేను రఫ్గా సమాధానం చెప్తే చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. సో తర్వాత వందల మంది నా వెనకాల వస్తున్నారు, ఎందుకంటే నిజాయితీగా సేవ చేసేటప్పుడు ఎవరు మాటలు పడరు. సో ఈ విషయంలో కూడా అంతే. ఇప్పుడు పేషెంట్స్కు ఫ్రీ ఫుడ్ అనగానే ఒక రకంగా కొంతమందికి ఏంటంటే ఈ కాలంలో కూడా ఫ్రీ ఫుడ్ ఇస్తారా నిజమేనా అని కొన్ని వందల ఫోన్స్. అని నేను ముందే చెప్పాను, ఆ ఫోన్లు చేయకండి, మీరేంటి మీకు డౌట్ ఉంది పేషెంట్ డీటెయిల్స్ పెట్టండి, వెంటనే మేము ఓకే చెప్తాము. అదే రోజు వాళ్ళు తప్పకుండా భోజనం తెప్పించుకుంటారు, భోజనం చేస్తారు. ఎంతోమంది అప్రిషియేట్ చేస్తున్నాం. అప్రిషియేట్ చేసే వాళ్ళని కూడా పట్టించుకోను, వీళ్ళని కూడా పట్టించుకోను, కామెంట్ చేసేవాళ్ళని. ఎందుకంటే సేవ ఒక ఏదో 10 మందికి అన్నం పెట్టేంత మాత్రం నేనేం గొప్ప మనిషి అయిపోను, సేమ్ టైం ఎవడో అన్నంత మాత్రం నేను తక్కువ అయిపోను. కాబట్టి మన ఆత్మసంతృప్తి కోసం చేసే ఏ సేవ అయినా ఏ సంఘానికైనా ఎవరికైనా నేను ఒకటే చెప్పేది, మీరు ఏ పని చేస్తారో దాని మీద నిమగ్నమై పనిచేయాలి. ఈరోజు యూత్ కూడా అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. నేను ఇప్పుడు అరౌండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చిలో ర్యాపిడో రైడర్స్ కూడా ఇవాళ పాపం వాళ్ళు ఆ ర్యాపిడోలో ఏమొస్తాయో నాకు అర్థం కాదు. ర్యాపిడో, ఓలా, ఊబరు ఇట్లాంటి దానిలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం పూట ఇంటికి పోయి భోజనానికి టైం ఉండదు, ఏదో సంపాదన చేయాలి, బండి వేసుకొని తిరుగుతూనే ఉంటారు, సమయానికి టైం మీద భోజనం ఉండదు.
ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదో కంపెనీ గురించి మన కంప్లైంట్ అవసరం లేదు, వాళ్ళు ఎంత తీసుకుంటారు ఏంటనేది. సో ఇలాంటి ర్యాపిడో డ్రైవర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో భోజనం పెట్టాలనేది నా ఆలోచన. ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో ఈ రెండు ఇంప్లిమెంట్ అవుతాయి. ఏది నైట్ టైం ఏది మనకు డిన్నరు అండ్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటి ట్యాక్సీ డ్రైవర్లు కూడా రైడర్లు వాళ్ళు కూడా మా దగ్గర మార్నింగ్ 7 గంటల్లో మెసేజ్ పెట్టి వాళ్ళకేంటి ఓలా టు ఓలా, ఊబర్ టు ఊబర్లా కాకుండా ఇక్కడికి వచ్చి ఎవరైనా నాకు ఆర్డర్ వచ్చింది సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్పి సికింద్రాబాద్ పోయే ఓలా డ్రైవర్లతో వాళ్ళకి పంపుతాం. అంటే ఇక్కడ వాళ్ళని అనుమానించేది ఏం లేదు, ఆర్డర్ ఆల్రెడీ పెట్టుంటారు, మొబైల్ నెంబర్ తెలిసి ఉంటుంది. ఒక మనిషి భోజనం చేసినాడా లేదా అనేది ముఖ్యం, అది తీసుకొని ఎవరికి ఇస్తాడు అనేది అనవసరం. అన్నదానం చేసేప్పుడు ఎవరు తిన్నారు ఎంత తిన్నారు అనేది పట్టించుకోకూడదు మనం, అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇలాగే మీకు సేవలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. నా పేరు సాయి కుమార్, వీటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ బ్యూరో చీఫ్.